రెండు కంతులు, రెండు నీటి పొడగలు. ఎక్కడ? గర్భసంచి దగ్గర ఉన్నాయి. చాలా హాస్పిటల్కి తిరిగాను. చాలా హాస్పిటల్ తిరిగా. అలాగే వచ్చేసేదాన్ని. మందులు వాడావా? చాలా రోజులు అలాగే ఉండేదాన్ని. ఏడక్కడ అలాగే ఉండేదాన్ని. తగ్గేది కాదు. చాలా హాస్పిటల్కి తిరిగేదాన్ని. హెచ్చుకు రమ్మన్నా వెళ్ళేదాన్ని కాదండి. వెళ్ళకపోతే ఒకనాడు ఈ వదిన వచ్చిందండి నా దగ్గరికి వచ్చి, డాడీ మమ్మీ చర్చికి రా, నీకు మంచిగా జరిగింది కానీ చెడ్డ జరగదని నాతో చెప్పిందని. సరే అని వచ్చానండి. 7 వారాలు 6 వారాలు రాత్రి ఆవిడ ప్రార్థన చేసి, మమ్మీ గారు ప్రార్థన చేసిందని, యేసయ్య నాకు అంత మంచిగా జరిగితే ఉపాసం పుట్టి నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పానండి. అలాగే మంచి రిపోర్టే వచ్చిందన్న. ఇప్పుడు కంతులు ఉన్నాయా నీకు? 2 ఇందులో చూడండి, 2 కంతులు లేవు, బెలూన్స్ లేవు. 6 వారాల్లో కంప్లీట్ రిపోర్ట్. గర్భసంచిలో 2 కంతులు ఉన్నాయి. 1-2 హాస్పిటల్కి, చాలా హాస్పిటల్ తిరిగింది ఆమె. ఇసుపు ఎక్కిపోయి ఇంకా హాస్పిటల్ తిరగడం మానేసింది. ఇంకా ఉంటాను పోతే పోతాను అన్నట్టు. అంతేనా? అంతే కదా? అవునా కదా? మన మమ్మీ గారు మా ఇంటికి వచ్చారని పాటించేస్తాక మా ఆయన ఏదో వచ్చారండి. మాకు మా ఇంట్లో ఏదో మొక్కలేతున్నాయని చెప్పిందండి. అది మా ఆయనకే తెలుసండి, నాకైతే తెలియదండి. మొత్తం అన్నీ లేదు కాబట్టి ఎక్కడా కనపడలేదండి. మా ఆయన ఇప్పుడు భూమిలో కప్పెట్టాడు అంటుంది. అది అసలు ఎంత తవ్వునా కనపడలేదండి. 6 సంవత్సరాల పైన. చూడండి, మమ్మీ గారు మన గృహదర్శనానికి వెళ్ళారట. ఇది ఆల్రెడీ టెస్టులు నార్మల్ రిపోర్ట్. 2 కంతులు లేవు, 2 బెలూన్స్ లేవు. ఆవిడ పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంది. డాక్టర్ అమ్మగారు సైతం ఆశ్చర్యపోయారంట. ఈ రిపోర్ట్ చూస్తే ఆవిడ సైతం నీకు అసలు ఏమీ లేదేంటి అని చెప్పి ఆమె తిరగేసి అడిగితే ఈమె చెప్తుందంట, నేను మమ్మీ డాడీ చర్చికి వెళ్తానండి, అందుకే నన్ను దేవుడు స్వస్థపరిచాడని. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను కానీ మమ్మీ గారి కానీ నార్మల్ పీపుల్. దేవుడు మాత్రమే చేసే కార్యాలు, దేవుడికి మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మేము మాత్రం ఓన్లీ పాత్రలు మాత్రమే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏం చెప్పాడు అది చేయటం మాత్రమే తెలుసు. మన గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు మమ్మీ గారు ఈవిడతో ప్రార్థన చేసినప్పుడు చెప్పారట, మీరు చూడండి, మీరు ఏ తాబీజులు పొట్లం కట్టి దాచారో అవి తీసి బయట పాడేసేయండి అని చెప్పి పాడేస్తే ఈవిడ అన్నారంటే మేమేం దాయలేదండి అని. ఏమో నాకు దేవుడు దర్శనంలో చూపించాడు, మీరు చూసుకోండి, నీకు తెలియదు, మీ ఆయనగారు తెలుసు అడగమని చెప్పిందట మమ్మీ గారు. నాకు తెలియకపోతే మీ ఆయన గారు తెలుసు డైరెక్ట్గా మమ్మీ గారు చెప్తే వాళ్ళ ఆయన గారు అడిగితే వాళ్ళ ఆయన గారు చెప్పారట, ఏం దాయలేదన్నారు. నిజం చెప్పు, నువ్వు మమ్మీ గారు దర్శనం చూసారట, మీ ఇంట్లో తావీజులు పొట్లం కట్టి దాచారు, తీసి బయట పాడేమని చెప్పారు, నిజం చెప్పండి అంటే, నేను 6 సంవత్సరాల క్రితం మంత్రిచ్చిని తెచ్చి మన ఇంటి ఆశీర్వాదాల కోసమని మన ఇంట్లో కప్పెట్టాను నేను. అవి ఆవిడకి ఎలా తెలిసిందని ఏడుస్తా ఉన్నాడట ఆయన. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవి తీసి పడేశారా? మట్టిలో కప్పెట్టాడు. అది ఎలా తెలిసింది? నేను కప్పెట్టిన విషయం నాకు తప్ప ఎవరికి తెలియదు, నిజంగా దేవుడు సత్యవంతుడు అని చెప్పి ఆయన నమ్ముతున్నాడు. ఇంతవరకు ఏసంటే నమ్మడట ఆయన. దేవుడి స్తోత్రం కలుగునుగా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా.